ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సూర్యాపేట జిల్లాలో ఈ రోజు గురించి మాట్లాడితే మనం సాధారణంగా చూస్తున్న అంశాలు కావచ్చు, లేదంటే ఇతర అంశాల గురించి మహిళలు వాళ్ళకి సంబంధించిన రక్షణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వాటికి సంబంధించి ఏమి చేస్తున్నాం, ఏమి చేయాల్సిన అవసరం ఉన్నది, ఆ అంశాలు ఒక్కసారి మనం గమనించాలి. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఉన్న అంశాల గురించి చూసుకుంటే DWO డిపార్ట్మెంట్ ఆధారంలో వివిధ చట్టాలు అమలు చేసుకోవడం, దీంట్లో పాక్సో యాక్ట్ కావచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ కావచ్చు, PCPNDT డాక్టర్ సాబ్ ఉన్నారు, DMHO గారి ఆధ్వర్యంలో ఇతర శాఖలతో పోలీస్ శాఖతో కోఆర్డినేషన్తో PCPNDT చట్టం అమలు చేసుకోవడం కావచ్చు, సమాజంలో ప్రత్యేకంగా మహిళలకి అదేవిధంగా పిల్లలకి కూడా అడోలసెంట్ ఏజ్ గ్రూప్ అనుకోండి, దానికన్నా చిన్న పిల్లలు కూడా సాధారణంగా మనం అనుకుంటే కూడా వారికి భద్రత విషయంలో కావచ్చు చాలా అంశాలు మనం అమలు చేస్తూ ఉన్నాం. అంశాలు అమలు చేసే క్రమంలో మన పాత్ర ఏంటి, ఈ రోజు వాట్ ఈస్ మై రోల్ ఇన్ దిస్ పార్ట్. ఉదాహరణకి నా పరంగా నేను ఆలోచన చేస్తే సూర్యాపేట జిల్లాలో ఈ అన్ని చట్టాలు అమలు చేసే బాధ్యత, అన్ని వ్యవస్థలు అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో జరుగుతున్న యాక్టివిటీస్ కి వాళ్ళకి సమన్వయం చేసుకుంటూ అది భద్రతా విషయం కావచ్చు, అభివృద్ధి విషయం కావచ్చు, దాంట్లో మనం ముందు ఉండాలని మనకి ఉన్న అంశం. దీంట్లో ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు, దీంట్లో DWO శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో నుంచి మనం మొదలు పెడితే, తర్వాత తెలంగాణలో మనం మహిళా అభివృద్ధి కోసం తీసుకున్న వివిధ పథకాలు స్కీమ్స్ అమలు చేసుకోవడం కావచ్చు, ఆరోగ్యపరంగా మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి ఉన్న అంశాల గురించి మనం మాట్లాడితే దీంట్లో గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ టు ది ప్రెగ్నెంట్ లేడీస్ నుంచి మొదలు పెడితే మహిళా సంఘాల దగ్గర మనం అభివృద్ధి పనులు కావచ్చు, వారికి ఇంకా మిగతా గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో అమలు చేస్తున్న అది లోన్ అడ్వాన్స్మెంట్ కావచ్చు, మిగతా పనులు కావచ్చు మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. 200 యూనిట్లు 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ ఫ్రీ ప్రొవైడ్ చేయడం, అలా ఈ అన్ని పథకాలు మనం అమలు చేస్తున్నాం. దీంట్లో ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట తీసుకువచ్చిన ఈ 99 రోజు కార్యాచరణలో ముఖ్యమైన అంశాలు మీరు చూసుకుంటే ప్రతి అంశం దాదాపు మనకి మహిళలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ భద్రత గురించి కనెక్ట్ అవుతుంది. అది మీరు శానిటేషన్ నుంచి మొదలు పెట్టినా అది మనకి సంబంధం వస్తుంది. బికాస్ వీఆర్ 50% పార్ట్ ఆఫ్ ద పాపులేషన్. దాంట్లో ఏ అంశం మొదలైనా మనకి ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, విమెన్ ఆర్ ఇండివిజిబుల్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఫ్యామిలీ ఆల్సో. కాబట్టి